ప్రస్తుతం దేశాన్ని ఆకర్షిస్తున్నటువంటి నిమ్స్ అనేటటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ నిమ్స్ ప్రాజెక్టు గురించి వివరించడంతో పాటు రియల్ ఎస్టేట్ ఎట్లా జరుగుతుంది, ఒక మధ్యతరగతికి చెందినటువంటి ఒక కుటుంబము చరణ్ గ్రూప్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే సురక్షితంగా ఉంటుందా లేదా, చరణ్ గ్రూప్స్ యొక్క యాజమాన్యం దీని మీద ఏమని చెప్తుంది అని చెప్పేసి ఆ చరణ్ గ్రూప్స్ యాజమాన్యాన్ని మనము అడిగే ప్రయత్నం చేద్దాము. మనము ఆ వెంచర్ వైపుగా పోయే ప్రయత్నం చేద్దాం. సో ఇగో అది కనిపిస్తున్నది కల్వరి టెంపుల్. ఇగో అట్లనే పక్కకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే ఇగో ఇదే మనకు కనిపించేటటువంటి 100 ఫీట్ రోడ్. నిమ్స్ కేవలం నిమ్స్ కోసమే వేయడం జరిగినటువంటి రోడ్ ఇది. నిమ్స్ రోడ్ మొత్తం ఎంత ఫ్రీగా ఉన్నో చూసుకోవచ్చు. మధ్యలో చెట్లు, ఏమాత్రం ట్రాఫిక్ లేకుండా ప్రకృతి మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పోతా ఉన్నాం. నిమ్స్ రోడ్ టెంపుల్ దక్షిణ కాశీ కనిపిస్తున్నట్లయితే ఆ రూట్లోనే కేవీ స్కూల్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కనిపిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడే మనము జరాసంగంలో ఉన్నటువంటి శివుని టెంపుల్ ఇటు నుంచి ఈ రోడ్ మనకు అదే కనిపిస్తుంది. ఇవి కేవీ స్కూల్కి సంబంధించినటువంటి క్వార్టర్స్, కేవీకి సంబంధించినటువంటి స్టాప్ ఇది. అంటే కేంద్రీయ విద్యాలయము ఇది జరాసంగంలో ఉంది. అంటే ఇక్కడ నిమ్స్ అనేది నేషనల్ ప్రాజెక్ట్ కాదు, ఇక్కడ కేంద్ర ఉద్యోగులందరూ పనిచేస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా వారి యొక్క కుటుంబానికి సంబంధించిన పిల్లలందరూ చదువుకోవడానికి అనుకూలంగా ఇక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని కూడా స్థాపించారు. మనకి ఇక్కడ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. డిటిసిపి అప్రూవల్, రేరా అప్రూవల్, ఈ వెంచర్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు వచ్చిన సందర్భంగా ఇక్కడ చండీ హోమం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ కనిపించేదంతా కూడా బర్దీపూర్ నుంచి పొట్టిపల్లి విలేజ్కి పోయే రోడ్డు. ఈ రోడ్కే మనకు ఆనుకోనే ఒక 1 కిలోమీటర్ వరకు రోడ్ ఫేసే మనకు కనిపిస్తున్నది. సో ఇదంతా రెడ్ సాయిల్, ఇదంతా నిర్మాణానికి అనుకూలమైనటువంటి ఒక భూమి ఇది. ఇన్ని రోజుల నుంచి ఒక వారం 10 రోజుల నుంచి రోజు వర్షం పడుతున్నా కానీ ఇక్కడ మనము ప్లేన్గా ఏమాత్రం వర్షపు చుక్క కూడా లేకుండా ప్లేన్గా కనిపిస్తుంది. ఒక గట్టి నేల, మనం నడుస్తున్నప్పుడు కూడా కాళ్ళకి ఏమాత్రం కూడా మట్టి అనలేదు. అంటే అంత వర్షాన్ని కూడా తట్టుకొని నిలబడి ఒక రాతి భూమి, గట్టి భూమి, నిర్మాణానికి అనుకూలమైనటువంటి భూమిగా మనకి కనిపిస్తుంది. మనకు కనిపించేటటువంటి అక్కడ దూరంగా ఒక కంటైనర్ లాగా కనిపిస్తుంది ఒక ఇల్లు. అదే వేమ్ టెక్నాలజీ యొక్క ప్రధాన కార్యాలయము. దానికి అనుకునే హుండాయ్ కంపెనీకి సంబంధించినటువంటి భూమి కూడా ఉంది. ఇక్కడ మనం నిలబడ్డ ప్లేస్ వచ్చేసి ఇక్కడ హెలిప్యాడ్, అంటే విదేశాల నుంచి డెలికేట్స్ ఎవరైనా వచ్చినా, ప్రముఖులు ఎవరైనా వచ్చినా హెలిఫాక్టర్ ల్యాండ్ అయ్యేటటువంటి ప్రదేశం ఇది. అంటే రేపటి కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి పైసా కూడబెట్టుకొని ఒక భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేటటువంటి మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ కూడా ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్గా మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి తరంలో 15 లక్షల మంది పాపులేషన్ రాబోతుంది, 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ ఉద్యోగాలు రాబోతున్న తరుణంలోనే ఇదంతా పెద్ద టైర్ 3 సిటీగా మనకు రాబోయే పరిస్థితి ఉంది. వెంచర్కి దగ్గరలో రావడం మనకి ఇది కనిపించే లొకేషన్లో ఏదో చరణ్ గ్రూప్స్ అనే బోర్డు ఉందో, లెఫ్ట్కి వెళ్తే మనము వెంచర్ దగ్గరికి వెళ్తాము. ప్లస్ అక్కడ జైరాబాద్కి స్ట్రేట్గా జైరాబాద్ రోడ్, అది జైరాబాద్ కూడా వెళ్ళొచ్చు. బీదర్కు స్ట్రేట్గా అయితే ఆ రూట్ కనిపిస్తుంది మనకి. ఇట్లనే స్ట్రేట్గా అట్నే రైట్ సైడ్ స్ట్రేట్గా పోయినట్టయితే బర్దీపూర్ ఆశ్రమంకి ఫేమస్. ఇక్కడ బర్దీపూర్ ఆశ్రమంకి పోతూ ఉంటాము. మనకు 500 మీటర్ల దూరంలోనే మన చరణ్ గ్రూప్ వెంచర్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అంటే కేవలం ఒక 1 కిలోమీటర్ దూరంలోనే చరణ్ గ్రూప్స్ వెంచరు మనకు నిమ్స్కి అత్యంత దగ్గరలోనే ఉన్నది. ఈ కనిపించే పెద్ద పెద్ద ఫ్యాన్ల లెక్క మనకు కనిపిస్తున్నాయి చూడు, అవి పవర్ విండ్స్. అంటే నిమ్స్ ప్రాజెక్టులో భాగంగా పవర్ని జనరేట్ చేసి విద్యుత్ శక్తిని అందించేదానికి అనుకూలంగా చాలా సంవత్సరాల కిందనే వాటిని పెట్టినరు. 45 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ వెంచర్కి సంబంధించిన మరిన్ని విషయాలు ఈ వెంచర్ యొక్క యాజమాన్యాన్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మీరు చరణ్ గ్రూప్స్ అనే ఈ వెంచర్లో ఒక పేద మధ్యతరగతికి చెందినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గర ప్లాట్ కొంటే వారికి ఏ విధమైనటువంటి గ్యారంటీస్ మీరు ప్రత్యేకంగా లభిస్తాయి అంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడైనా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా అయితే స్టాక్స్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఇవి కానీ స్టడీ చేస్తామో, ల్యాండ్కి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ చాలా ఇప్పుడు విపరీతంగా విస్తీర్ణిస్తుంది, కానీ హైదరాబాద్ నుంచి చాలా దూరం వెళ్ళినా కూడా 20,000, 30,000 బడ్జెట్లోనే కొనాల్సి వస్తుంది. అందుకని అలాంటప్పుడు మనం ఏంటంటే కీ ఫ్యాక్టర్స్, థంబ్ రూల్స్, సెజల్ దగ్గర కానీ, అప్కమింగ్ మేజర్ రోడ్స్ కానీ, గ్రోయింగ్ మున్సిపాలిటీస్ కానీ వీటి దగ్గర పెట్టినప్పుడు హైయెస్ట్ అప్రిషియేషన్ చాలా తొందరగా రావచ్చు. అట్ ద సేమ్ టైం లోయెస్ట్ ప్రైస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి బెస్ట్ రిటర్న్స్ అన్నవి వస్తాయి. మేము జైరాబాద్ కూడా ఇలానే చాలా రీసెర్చ్ చేశాక ఇక్కడ ఒక నిమ్స్ అన్నది వస్తుంది. చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ దానివల్ల వచ్చే హౌసింగ్ కానీ పెరగబోతుంది.
దీని మీద బెట్ చేస్తే 100% రిటర్న్స్ మనకు వస్తాయని మేము ఇక్కడ లొకేషన్ దగ్గర తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడో సదాశివపేట, ఎక్కడో బీదర్ కూడా నిమ్స్ అని చెప్పే మార్కెటింగ్ జరుగుతుంది. మేమేంటంటే ఎప్పుడైనా జెన్యున్గా ఎక్కడ వస్తుంది గ్రోత్ అన్నది మనం స్టడీ చేయాలి. సో ఏదైతే మన 8 కిలోమీటర్స్ గ్రోత్ కారిడార్, ఇది హైవే నుంచి నిమ్స్కి ఒక 8 కిలోమీటర్స్ అండి. దీని చుట్టూ ఒక 1-2 కిలోమీటర్స్ రేడియస్ మొత్తంలో కూడా ఇండస్ట్రీస్కి కానీ దీనికి కానీ ఇట్స్ వెరీ వెల్ కనెక్టెడ్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేబోయే అన్నీ కూడా పెద్ద కంపెనీస్, నిమ్స్లో వచ్చేవన్నీ కూడా ఒక్కొక్క కంపెనీకి మినిమం 10 to 15 యాన్సిలరీ యూనిట్స్ పెడతారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇదే కనెక్టివిటీ, ఇదే లొకేషన్లో వీళ్ళు ల్యాండ్ పర్చేస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, మన ల్యాండ్ ప్రైస్ కూడా ఎప్పుడు ఆ సేఫ్టీ, ఆ అప్రిసియేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మేము కూడా మాకన్నా తక్కువ ఇక్కడ ఎవరు మీకు ఇవ్వలేరు. మేమేంటంటే మా ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువే ఉంటాయి. కస్టమర్కి ఆ అప్రిసియేషన్ చూపించాలనేదే మా గోల్. కానీ మేము ఆల్రెడీ హైదరాబాద్లో ఒక 1 year అయిందండి మేము వచ్చి. వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్ హియర్. మేము వైజాగ్లో ఆల్రెడీ 50+ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అదే కస్టమర్ బ్యాంక్ మేము ఇక్కడ కూడా బిల్డ్ చేసుకోవాలనేదే మా కోరిక. అంటే ఒక కస్టమర్ మీ దగ్గరే కొనడం ఎందుకు కొనాలి అంటే, మీ దగ్గర చరణ్ గ్రూప్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏం లేదు సార్, ఏదున్నా కూడా ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్. ఇప్పుడు కస్టమర్కి పెట్టిన దానికి ఎంత వస్తుంది అన్నది క్లియర్గా కనిపించాలి. నెక్స్ట్ పెట్టిన దానికి వాల్యూ మనకి ఇక్కడ దొరుకుతుందా లేదా, అంటే డెవలప్మెంట్స్ బాగుంటున్నాయా, ఎలా చేస్తారు, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, అట్ ద సేమ్ టైము చుట్టుపక్కల కన్నా ఇక్కడ రేట్ కరెక్ట్గా తక్కువ ఉందా, మ్యాచ్ చేస్తుందా, ఎలా ఉంది అంటే ఇప్పుడు మీతో పాటు వేరే వెంచర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళతో పోలిస్తే మీరు కస్టమర్కి ఏం బెస్ట్ ఇస్తున్నారు ఇక్కడ అని అంటే? మాది లొకేషన్ అయితే మాదే బెస్ట్ లొకేషన్ అండి. నిమ్స్కి ఎగ్జాక్ట్లీ 1 kilometer దూరంలో ఉన్నాం. మెయిన్ రోడ్కి జస్ట్ 600 meters. నెక్స్ట్ మాది 45 acres అవ్వడం వల్ల మేము ఇక్కడ చాలా ఎమ్యూనిటీసే ప్లాన్ చేస్తున్నాం. క్లబ్ హౌస్ కానీ, మళ్ళీ పార్క్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్తో ప్లాన్ చేస్తున్నాం. మొత్తం 7 parks పెట్టామండి మొత్తం ప్రాజెక్ట్లో. అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్, ఇంక్లూడింగ్ యాంఫీ థియేటర్ అని, స్విమ్మింగ్ పూల్స్ అని, వాటర్ ఫీచర్స్ అని ఆర్కిటెక్చరల్గా డిజైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యూచర్ వెళ్ళే కొద్దీ బయర్ పర్సోనా అనేది మేము అర్థం చేసుకుని దాన్ని బట్టి మా డిజైన్ కూడా మేము చేయడం జరిగింది.